వామ్మో 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 ఏమి రికార్డులండి బాబో. పెద్ద మూవీ గ్లిమ్స్ చూస్తా ఉంటే మర్చిపోతుందండి బాబోయ్ 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 బాబోయ్. మెలుకలు తిరిగిన కండలతోని గుబురు జుట్టుతోని రామ్ చరణ్ గారు కుస్తీ ఫైట్ సీన్ చూస్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బ పిచ్చి పిచ్చి లేసిపోతుందండి. పిచ్చి అనేది పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. నేను నిజంగా ఆ టీజర్ చూసిన తర్వాత నాకైతే మాత్రం ఇప్పటికీ కూడా ఆ టీజర్ అనేది కళ్ళల్లో మెదులాడుతూనే ఉందండి. వామ్మో రామ్ చరణ్ గారి కండలు చూస్తూ ఉంటే నిజంగా అక్కడ కుస్తీ ఫైట్ ఏమైనా జరుగుతుందా అనే విధంగా నిజంగా గ్లిమ్స్ అనేది కానొస్తుందన్నమాట. వామ్మో రామ్ చరణ్ గారు ఈ సినిమాలో ఎంత కష్టపడ్డారనేది ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత అర్థమైందండి. ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది అనేది ఇక మాటలు లేవు, మాట్లాడటం లేవు, నోటు మనం చెప్పలేవు అసలు. వామ్మో రామ్ చరణ్ గారు ఇక తగలబడిపోతాయండి. పాత రికార్డులు మొత్తం కూడా బొంద పెట్టేస్తారు మీరు. నాకు అనిపిస్తుంది ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత ఉత్త 45 సెకండ్లు మాత్రమే, ఓన్లీ 45 సెకండ్ల గ్లిమ్సే ఇంత ఊచకోత మొదలేస్తే దాదాపు 3 గంటల పాటు నడిసే సినిమా చూస్తే ఇంకా ఏ విధంగా ఉండాలి? మీ ఫ్యాన్స్ ఏమైపోవాలి? వాళ్ళు నిజంగా దాహం అనేది దాహం కాదండి, వాళ్ళకున్న ఆకలి మొత్తం కూడా తీరిపోయిద్దండి. ఇదండి మెగా ఫ్యామిలీలో ఉన్న రామ్ చరణ్ గారంటే. వామ్మో ఇంతవరకు నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ గారు ఇలాంటి సినిమా మీకు ఎప్పుడు పడలేదనుకుంటా. ఇలాంటి సినిమా ఒకవేళ పడితే మాత్రం పాత రికార్డులు మొత్తం కూడా పాతరేయాల్సిందే, కొత్త రికార్డులు మొత్తం కూడా జెండా ఎగరేసినట్టుగా ఎగరవేయాల్సిందే. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే బాహుబలే కావచ్చు, బాహుబలి 2 కావచ్చు, పుష్పయే కావచ్చు, పుష్ప 2 కావచ్చు, దంగల్ కావచ్చు, దురంధర్ కావచ్చు, దురంధర్ 2 కావచ్చు, ఏ సినిమా అయినా సరే ఆ రికార్డు మొత్తం కూడా పండుకోవాల్సిందే, వాటిని పాతరేయాల్సిందే. అసలు రామ్ చరణ్ గారి లుక్ ఏంటండి బాబోయ్, ఆ గద ఏంటి? నిజంగా రామ్ చరణ్ గారిని చూస్తూ ఉంటే ఆ క్లీమ్స్లో నాకు రామబంటులాగా అనిపించిందండి రామ్ చరణ్ గారు. నిజంగా రామ్ చరణ్ గారు రామబంటు ఎలాగుంటాడో, రామబంటు అంటే మనం ఇంతకు ముందు ఫోటోలలో చూసాం, లేకపోతే సినిమాలలో మనకు కానొచ్చేది. కానీ ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత రామబంటు అంటే ఎలా ఉంటాడో నిజంగా ప్రత్యక్షంగా మనం చూసినట్టు అనిపించిందండి. నిజంగా రామ్ చరణ్ గారి కండలేంటండి. అసలు రామ్ చరణ్ గారి పెద్ద డైలాగులు ఏం లేవు, మొత్తం కూడా ఆ గ్లిమ్స్ మొత్తం మనం చూసినట్లయితే రామ్ చరణ్ ఓన్లీ కండలు కండలు తిరిగిన ఒళ్ళుతోని రామ్ చరణ్ గారి ఆ గ్లిమ్స్ మొత్తం కూడా తన బాడీ మాత్రమే ఆ గ్లిమ్స్ అంతా కవర్ చేసేసింది అనమాట. అసలు కరెక్ట్గా ఇదే రోజున రామ్ చరణ్ గారి బర్త్డే రోజునే ఆ సినిమా అనేది రిలీజ్ అయ్యేది ఉంది. ఎందుకంటే ఫస్ట్ కాంచి కూడా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అంటే మార్చి 27వ తారీఖునే ఆ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి ఫస్ట్ కాంచి కూడా ఆ టీము ప్రకటించింది, ఆ సినిమాకి సంబంధించిన టీము ప్రకటించింది. సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా అదే అనుకున్నారు. కానీ అనుకోని విధంగా సడన్గా ఆ సినిమా అనేది కొద్దిగా పోస్ట్ పోన్ అవుతుందన్న సంగతి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా భలే పని అయిపోయింది, రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సినిమా రిలీజ్ అవుతుందని అనుకున్నాం. కానీ అనుకోకుండా ఈ సినిమా అనేది వాయిదా పడ్డది కదని చెప్పి అనుకున్నాం. కానీ ఏదైతే సినిమా రిలీజ్ అవుతుందని అనుకున్నామో అతన్ని పుట్టినరోజు సందర్భంగా ఓన్లీ 45 సెకండ్ల గ్లిమ్స్ అనేది రిలీజ్ అయిందండి. ఈ గ్లిమ్స్ చాలండి. ఇప్పటికు నేను ఈ వీడియో ఎప్పుడు చేస్తున్నానంటే 9:15 నైట్ 9:15 అండి నేను ఈ వీడియో చేసేది. కానీ ఈ గ్లిమ్స్ ఎప్పుడు రిలీజ్ అయింది తెలుసా? ఉదయం, అంటే ఇదే రోజు ఉదయం, అంటే నేను చేసే సమయానికి ఆ రిలీజ్ అయిన సమయానికి మొత్తం టోటల్ మీద చెప్తున్నా 11 గంటలు ఇప్పటికి ఆ గ్లిమ్స్ రిలీజ్ అయ్యి, అంటే ఉదయం 9:45 ఈ గ్లిమ్స్ అనేది రిలీజ్ అయిందనమాట. ఇప్పటికు 11 గంటలు మాత్రమే ఈ గ్లిమ్స్ రిలీజ్ అయ్యి 11 గంటలు మాత్రమే ఈ గ్లిమ్స్ అనేది రిలీజ్ అయిందన్నమాట. కానీ ఇప్పటికు ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చిందో తెలుసా? నేను ప్రత్యక్షంగా ఇప్పుడు చూసిన తర్వాత నా లెక్క ప్రకారంగా 3,50,00,000 మంది 3,50,00,000 మంది ఇప్పటికి వీక్షించారండి. అంటే 3,50,00,000 మంది అంటే ఒక్క నిమిషానికి 53,000 మంది ఈ గ్లిమ్స్ని వీక్షిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఒక్క నిమిషానికే 53,000 మంది వీక్షిస్తున్నారంటే మరి 24 గంటలలో ఎన్ని మిలియన్ల వ్యూస్ వస్తుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నాకు తెలిసినంత వరకు నా లెక్క ప్రకారంగా 24 గంటలలో అయితే 5,50,00,000 మంది వీక్షించే అవకాశాలు ఉన్నాయి.
రేపు మళ్ళీ అంటే ఈ గ్లిమ్స్ రిలీజ్ అయిన కానుంచి 24 గంటలు చూసుకుంటే ఉదయం 9:45 నా లెక్క ప్రకారంగా అయితే మాత్రం 5,50,00,000 మంది వీక్షించే అవకాశాలు ఉన్నాయన్నమాట. నేను ఈ వీడియో చేసే సమయానికి నా లెక్క ప్రకారంగా అట్లొస్తుందండి. అంటే ఈ సినిమా మీద ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఎంత క్రేజ్ ఉందో మనం మాటల్లో చెప్పలేమన్నమాట. అసలు ట్రేజర్ అయినా, గ్లిమ్స్ అయినా, లేకపోతే ట్రైలర్ అయినా కానీ చాలామంది అంటే ఆ సినిమాకు సంబంధించిన యాక్టర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, లేదా కొన్ని పాత్రధారులు కావచ్చు, వాళ్ళందరినీ చూపిస్తావు. కానీ ఈ గ్లిమ్స్లో మాత్రం ఓన్లీ రామ్ చరణ్ గారు ఒక్కరు మాత్రమే కనిపించారండి. అదే కాకుండా రామ్ చరణ్ గారు కుస్తీ ఫైట్కు సంబంధించిన సీన్ మాత్రమే ఈ గ్లిమ్స్లో ఉంది. కానీ ఇక్కడ మనందరం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏం తెలుసా? ఇన్ని రోజుల దాకా మనం దేని గురించి చెప్పుకున్నామంటే క్రికెట్, ఒక్క పల్లెటూరి నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ గురించే ఈ సినిమా ఉంటుందని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత దర్శకుడు బుచ్చిబాబు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే ఇన్ని రోజుల దాకా క్రికెట్ అని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ గ్లిమ్స్తో పాటు అరే బాబు మీకు ఒక్క క్రికెటే కాదు, ఆ క్రికెట్కి కాకుండా కుస్తీ ఫైట్ గురించి కూడా, ఈ సినిమాలో కుస్తీ ఫైట్ కూడా మెయిన్ కీలక పాత్ర పోషిస్తుంది అన్నట్టుగా మనకు తెలిసే విధంగా ఈ గ్లిమ్స్ అనేది ఉందండి. అంటే ఇప్పుడు ఒకే దెబ్బకు 2 పెట్టెల్లాగా ఒకే టికెట్ పైన మనం 2 సినిమాలు చూసినట్టుగా ఒకవైపు కుస్తీ క్రీడను మనం ఈ సినిమాలో చూడొచ్చు, రెండోది క్రికెట్ గురించి కూడా మనం ఈ సినిమాలో వీక్షించవచ్చు అనమాట. రామ్ చరణ్ గారిని మనం ఏ విధంగా అయితే ఇన్ని రోజుల దాకా చూడాలని అనుకున్నామో దానికి మించి ఈ సినిమాలో రామ్ చరణ్ గారు మన ముందుకు రాబోతుందండి. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో ఛానల్ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లేక, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ని మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోకి మీ అమూలమైన కామెంట్ చేసి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ కలుస్తా మరో వీడియోతో. నమస్తే.